హాయ్ అండి. ఈరోజు మరి మా హస్బెండ్ బర్త్డే కదా! అసలు ఈ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఫ్యామిలీ అంతా ఎక్కడికి వెళ్ళాము, ఏంటి అసలు ఏం జరిగింది అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాము. ఫస్ట్ ఏంటంటే ఇంట్లో పూజ చేసేసుకొని మా అమ్మమ్మ గారిని అడిగి అక్షంతలు దీవెనలు తీసుకున్నారు. ఈ అందరికన్నా కూడా తల్లి దీవెనలు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆవిడ దీవెనలు ఎలాగిచ్చినా సరే ఆవిడ మంచి మనసుతో ఇస్తుంది కాబట్టి ఫస్ట్ మా అమ్మమ్మ గారితో మా హస్బెండ్కి అక్షంతలు వేయించాము, ఆశీర్వదించారు. తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాం. మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ కాసేపు దేవుడు దర్శనం చేసుకొని తర్వాత ఇద్దరం అలాగా కాసేపు దేవుడి గుడిలో కూర్చొని అలా ఉంటాం. దేవుడి గుడికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అనేది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళంగానే చాలా పీస్ఫుల్ వస్తుంది. మరి ఆ దేవుణ్ణి చూడంలోనే అంత హ్యాపీనెస్ వస్తుందో ఏమో తెలియదు, కానీ నాకైతే అలాగే ఉంటుంది. మరి మీకు కూడా అలాగే ఉంటుందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత ఇంక ఈవినింగ్ పిల్లలిద్దరు వచ్చేసారు. అందరం కూడా రెడీ అయ్యి కేక్ తెచ్చుకున్నాం. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే చేసుకున్నాం. మా హస్బెండ్కి ఇలాంటివన్నీ కూడా ఇష్టం ఉండదు, కానీ నేను మా పిల్లలు కాదు మా బర్త్డేకి అందరికి కూడా నువ్వు కేక్ తెచ్చి మాకు అందరికీ సర్ప్రైజ్ ఇచ్చి చేస్తున్నావు కదా, మరి నీ బర్త్డేకి అని చెప్పి కావాలని చెప్పి మా హస్బెండ్కి ఇష్టం లేకపోయినా సరే నేను మా పిల్లలు ఇలాగా మా హస్బెండ్ కొంచెం చిన్న సర్ప్రైజ్ లాగా కేక్ తెచ్చి కట్ చేయించాం. అలా కట్ చేయించుకొని ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు బర్త్డే అలా చేసేసుకున్నాము. చాలా అంటే చాలా మా మామయ్యకి కొంచెం ఉండదు ఇష్టము, అయినా సరే మా ఆనందం కోసం తన అన్నీ కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అలాగా ఈ బర్త్డే అనేది అలా చేసుకున్నాం. మా అమ్మమ్మ గారిని చూసారా, కూర్చొని నుంచొని ఫోటో దిగమన్నా, కొడుకు కేక్ పెట్టమన్నా, ఆ కాలం మనుషులు కదా అలా కొంచెం ఫీల్ అవుతారు. చాలా అంటే చాలా మా పిల్లలిద్దరు కూడా వాళ్ళ నాన్న కేక్ పెట్టమంటే సంతోషంగా కేక్ పెట్టాము. అలాగే అందరం కూడా కూర్చొని అలా కాసేపు మాట్లాడుకుంటూ కేక్ తింటూ అలా ఇంతకుముందు నీ బర్త్డే ఇలా చేసుకున్నాను, నా బర్త్డే ఇలా చేసుకున్నామని అందరం మాట్లాడుకుంటూ కేక్ కటింగ్ అయిపోయింది. నేను కూడా లాస్ట్లో వచ్చేసి కేక్ పెట్టాను, ఎందుకంటే వాళ్ళ కూతురు ఇంపార్టెంట్ అని ఫస్ట్ వాళ్ళ కూతురు కేక్ పెట్టేశారు, తర్వాత నేను పెట్టాను. అందరం కలిసి అలా కాసేపు మాట్లాడుకొని అందరం కూడా రెస్టారెంట్కి వెళ్ళాము. దగ్గరలో ఉన్నటువంటి మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్లో మాకు కావాల్సినవి ఆర్డర్ ఇచ్చుకొని అలా ఒక 1.5 అవర్ అక్కడే టైం స్పెండ్ చేసాము. ఆ 1.5 అవర్ టైం స్పెండ్ చేసే టైంలో ఏంటంటే ఇంకా సినిమాకి వెళ్ళాలని అనుకున్నాం. సినిమాకి వెళ్ళాలంటే ఇంకా చాలా టైం ఉంది. ఇంకా దానికి ఎదురుగా జూడియో ఒకటి ఉంది. అందరం వెళ్ళి ఇంకా నాకు కీ చైన్స్ అలాంటివి కొంచెం ఇష్టం. కీ చైన్స్ అన్నా నెయిల్ పాలిష్ అన్నా అవి కొంచెం ఎక్కువగా అయితే ఇష్టంగా ఉంటుంది. మెయిన్గా నెయిల్ పాలిష్లు లేడీస్ అంటే నెయిల్ పాలిష్లు, కీ చైన్స్ ఇవన్నీ ఇష్టంగా ఉంటాయి. అక్కడ క్లిప్స్ ఏవేవి ఉన్నాయా అని మొత్తం చూసుకున్నాము. నాకు నచ్చిన కీ చైన్ ఒకటి తీసుకున్నాను. మా పిల్లలు మేము అన్నీ కూడా లేడీ డేస్ ఏమున్నాయి ఏంటని అలా ఒక 1/2 అవర్ జూడియో మొత్తం తిరిగాం. జూడియోలో డ్రెస్సెస్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. మినిమం కాస్ట్లో ఉన్నవి, అంటే ఆ క్వాలిటీ కూడా క్లాత్ మొత్తం కూడా కాటన్ ఇచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి. అలా మొత్తం జూడియో అంతా 2 ఫ్లోర్లు ఉంది. ఆ 2 ఫ్లోర్లు మాకు నచ్చినవి ఏమున్నాయి అని చూసుకొని అలా కాసేపు ఒక 1/2 అవర్ 1 అవర్ అలా టైం పాస్ చేసాం. తర్వాత సినిమాకి వెళ్ళాం. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా మంచి సినిమా అండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఒక్కసారి వెళ్ళండి. చెన్నై లవ్ స్టోరీ అని చాలా అంటే చాలా కనెక్ట్ అవుతుంది సినిమా బాగా ఎంజాయ్ చేసి నైట్ 12 కల్లా ఇంటికి వచ్చేసాము. మీరు కూడా నేనైతే ఈ సినిమాని బాగా ప్రిఫర్ చేస్తాను. కంపల్సరీ వెళ్ళి చూడండి. ఓకే, బాయ్.